రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు దర్యాప్తు సంస్థల అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరచబోతున్నారు. తనను నేరుగా కోర్టులో హాజరుపరచాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుకు అనుమతి ఇవ్వాలని కోరారు కవిత దాఖలు చేసిన ఈ పిటిషన్కు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అధికారులు ఆమెను మధ్యాహ్నం నేరుగా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. కాగా ఈ కేసులో ఈడీ సిబిఐ అరెస్టు సవాల్ చేస్తూ తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం నిన్న తెలిసిందే. దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని కవిత జ్యుడిషియల్ రిమాండ్ను మరోసారి పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరనున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్పై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా తీవ్ర ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, పూర్తిగా మనం మాట్లాడుకున్నట్టుగా కవితకు బెయిల్ నిరాకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్ని రోజులు పాటు కస్టడీ అడిగే అవకాశం కనిపిస్తుంది? సో పూర్తిగా దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ రాజశేఖర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అప్డేట్ మనం ఒకసారి చూస్తే, మధ్యాహ్నం 2 గంటలకు దర్యాప్తు సంస్థలు అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. తనను నేరుగా కూడా కోర్టులో హాజరుపరచాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా కూడా కోర్టులో హాజరుపరచాలంటూ కూడా అనుమతిని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీంతో అధికారులు ఆమెను మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా కూడా కోర్టులోనే ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ సిబిఐ తనను సవాల్ చేస్తూ తనకు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ కూడా కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ ఏదైతే కొట్టివేసిన విషయం మనకు తెలిసింది. అంటే బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు కవితను బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలతో పాటుగా ఆదేశాలు ఉండడంతో కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ మరికాస్త పొడిగించాలంటూ కూడా దర్యాప్తు సంస్థలు కోరుతా ఉన్నాయి. కోర్టు కోరుతున్న నేపథ్యంలో దీంట్లో జ్యుడిషియల్ కస్టడీతో ఏదైతే కవిత నేరుగా కూడా కోర్టులో హాజరుపరచాలంటూ కోరుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి పాత్రలో కీలక పాత్ర వహించినటువంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి గడువును పొడిగించాలి. మరొకసారి కూడా మాకు ఏదైతే దర్యాప్తుకు సంబంధించినటువంటి గడువును ఇవ్వాలి. దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు కూడా గడువు కోరేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రిమాండ్ పొడిగించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు కావాలనే ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా కూడా మా అడ్వకేట్స్ ద్వారా కూడా ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా దాఖలు చేసిన పిటిషన్ ని ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉంది కోర్టు. ఈ నేపథ్యంలో సిబిఐ ఈడీ కూడా వాదోపవాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి కీలక మలుపులు తిరిగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత నేరుగా కూడా కోర్టును ఆశ్రయిస్తారు. నన్ను కోర్టులో ప్రొసీడ్ చేయండి అంటూ కూడా కవిత దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి అటు గ్రీన్ సిగ్నల్ కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి కవితను కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. హాజరుపరిచిన నేపథ్యంలో కూడా మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది, కవిత ఏం చెప్పబోతా ఉంది అనేది కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, ఎస్ ప్రణయ్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా ఆమె బెయిల్ నిరాకరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి, బయటకు వస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ ఎన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ ప్రధాన కీలకంగా అయినటువంటి పరిస్థితి. తర్వాత ఒకవేళ సిబిఐ ఈడీ కానీ లేకపోతే కస్టడీ కోసం ఒకళ్ళు అడిగితే కనుక దానికి కూడా సంబంధించి త్వరలో ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి జ్యుడిషియల్ రిమాండ్ ఎన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది? మరొక 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కేసు ఒక కొలిక్కొస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కవిత మళ్ళీ బయటికి వస్తే కేసు తారుమారు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా నిందితులు కావచ్చు, సాక్షులను కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా కొంత పరిణామాలు చోటు చేసుకుంటే ఎన్నికల బిజీలో అధికారుల నేపథ్యంలో కూడా కేసును తారుమారు చేసేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా కవితకు సంబంధించినటువంటి బెయిల్ ను నిరాకరించాలి అంటూ కూడా వాదోపవాదాలు వినిపిస్తా ఉన్నారు. బెయిల్ నిరాకరించినట్లయితే ఖచ్చితంగా కూడా మరొక 14 రోజుల పాటు రిమాండ్కి తరలించడంతో పాటుగా కవితకు సంబంధించినటువంటి ఏదైతే దర్యాప్తు కూడా మరొక 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా బేస్ చేసుకొని ఇతర నిందితులతో పాటుగా సాక్షుల్ని కూడా
పరిగణలో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి రికార్డెడ్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని కవితను మరొకసారి ప్రశ్నించేందుకు కూడా సిబిఐ ఈడీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా మరింత పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు మరోవైపు కనబడతా ఉన్నాయి. ఈ కేసు తారుమారు కాకుండా ఉండాలి అంటే కవితకు సంబంధించినటువంటి రిమాండ్ మరొక 14 రోజులు పొడిగిస్తే కేసు ఫైనల్ అవుతుంది అన్నటువంటి భావానికి ఇప్పటికే ఇటు ఈడీ సిబిఐ కూడా వచ్చినట్లుగా తెలుస్తా ఉంది శేఖర్. రైట్ ఫైనల్గా అంటే కోర్టుకు నేరుగా హాజరుపరిచేందుకు అనుమతి ఇవ్వాలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండానే ఆమె పిటిషన్ వేయడం, కోర్టు కూడా దానికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా షరతులు విధించిందా కోర్టు? ప్రస్తుతానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా కవితతో పాటుగా కవిత తరపు ఉన్నటువంటి ఒక న్యాయవాది కవితతో పాటుగా ఉండాలి. ఆయన దాంతో పాటుగా కుటుంబ సభ్యులు కానీ లేదా ఇతర రాజకీయ నాయకులు కానీ ఇతర ఎవరు ఉండకూడదు అన్నటువంటి ఒక షరతు అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కవితకు సంబంధించినటువంటి ఏదైతే కవిత ఏం మాట్లాడుతుంది అన్నటువంటి దానిపైన కూడా కొంత ఆసక్తి అయితే నెలకొంటా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని మాట్లాడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే కవిత మాట్లాడేటువంటి మాటలు కూడా మనకు కొంత స్పష్టత వస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చెప్తా ఉంది నేను ఎటువంటి నేరాలు చేయలేదు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో నాపై గతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు దర్యాప్తు సంస్థలు స్వచ్ఛందంగా పనిచేయాల్సినటువంటి దర్యాప్తు సంస్థలు కావాలని నా పైన కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడుతూ నన్ను కావాలని ఒక మహిళని చూడకుండా కూడా నన్ను జైల్లో పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు అన్నటువంటి యాంగిల్ లో మాట్లాడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరోవైపు అరెస్ట్ వారెంట్ లేకుండా నన్ను హైదరాబాద్ నుంచి నేరుగా మార్చి 15న అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చి ఇటువంటి చిత్రవదలు చేస్తా ఉన్నారు. అడిగిన ప్రశ్న అడుగుతూ 2 సంవత్సరాల నుంచి నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవిత మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్ అంటే జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ దశలో కవితకు సంబంధించిన లాయర్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏమైనా అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించినటువంటి కస్టడీ అయితే పొడిగించేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కవితకు సంబంధించిన న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కవితకు ఒకవేళ ఆల్రెడీ బెయిల్ నిరాకరైన నేపథ్యంలో కూడా కవిత వాదోపవాదాలు వినిపించిన తర్వాత కవితకు మరింత కోర్టు ఒకవేళ జ్యుడిషియల్ రిమాండ్ తరలించినట్లయితే ఖచ్చితంగా కూడా కవితకు సంబంధించిన న్యాయవాదులు కవితతో పాటుగా పోరాటం చేస్తారు. ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.